నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడప రెడ్డమ్మ కొండకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు చిన్నమండెం బస్టాండ్ ఎదురుగా అయితే ఒక హోటల్ ఉందన్నమాట. పాత హోటలే అని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి అయితే ఈ హోటల్కి వెళ్ళాం. ఫస్ట్ టిఫిన్ పూరి అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఆ పూరీలు చూడండి, తుంచుతూ ఉంటేనే మీకు ఎలా అనిపిస్తుందో టేస్ట్ అయితే చూశాను. పూరీలు గట్టిగా, బొంబాయి చట్నీ ఆ పూరీకి ఏమాత్రం అయితే బాగలేదన్నమాట. ఆ తర్వాత కూడా నేను వేరే టిఫిన్ అనేది కూడా అతి బలవంతంగా అయితే తినడం జరిగింది. మధ్యలో లేచిపోదాం అనిపించింది, కానీ అలా లేచిపోవడం మంచిది కాదనిపించి ఎలాగోలాగైతే దాన్ని అయితే మొత్తానికైతే తినేసామన్నమాట. తర్వాత ఇడ్లీ బాగుంటుందని చెప్పి ఇడ్లీ తెప్పించుకున్నాను, దోశ బాగుంటుందని దోశ తెప్పించుకున్నాను. అలాగే ఆ పూరీలు మనం చూసుకుంటే రాయి ఉన్నాయి. అలాగే అంత లోపల ఇడ్లీ వచ్చిందనమాట. ఇడ్లీ చూస్తే పెద్దదిగా సూపర్గా అనిపించింది అనమాట నాకు చూసినప్పుడు. తిన్న తర్వాత చూసుకుంటే బిలో యావరేజ్ అనమాట. ఇడ్లీ కూడా టేస్ట్ అయితే సరిగా లేదు. అలాగే ఇంకొకటి వచ్చేసి దోశ కూడా లాస్ట్లో అయితే వేయించుకున్నాను, వస్తుంది దోశ కూడా. ఆడికి అందరం అది వేసుకోండి ఇది వేసుకోండి, చూడండి దోశ కూడా వేడి వేడిగా వచ్చింది. దోశ కూడా తినైతే చెప్తాను. ఒకవేళ మీకు చిన్న మండెం నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే ఈ హోటల్లో టిఫిన్ ఎలా ఉంటుందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే దోశ ఒక్కటే ఆ రెండు టిఫిన్లకల్లా పర్వాలేదనిపించింది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇక్కడ తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను మెయిన్ హోటల్ వారికి తెలియజేసేది ఏంటంటే, ఒక రవ్వ నీట్గా ఆ హోటల్ను మెయింటైన్ చేసి మంచి ఫుడ్ కానీ అందిస్తే కానీ బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే హైవే కాబట్టి వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి జనాలు 10 మంది తినేటప్పుడు మనం రుచికరంగా శుచికరంగా నీట్నెస్గా ఫుడ్ అందిస్తే బాగుంటుంది. నాకు అయితే అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.